హాయ్ మాస్టర్స్. ఈరోజు ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 35వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు లాహిరి మహాశయుల పావన జీవనం. ఈ ప్రకారం సర్వధర్మాన్ని పాటించడం మనకు ఉచితం. బాప్టిస్ట్ యోహానుతో అన్న ఈ మాటల్లోనూ తనకు బాప్టిజం ఇమ్మని యోహాన్ని కోరడంలోనూ యేసు తన గురువుకు గల దివ్యాధికారాల్ని అంగీకరిస్తున్నాడు. ప్రాచ్యదేశీయుడి దృక్పథంతో పూజ్యభావంతో బైబిల్ అధ్యయనం చేసిన మీదట, సహజావబోధంతో గ్రహించిన మీదట బాప్టిస్టు యోహాను పూర్వజన్మల్లో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది. పూర్వజన్మల్లో యోహాను ఎలిజాగాను, అతని శిష్యుడైన యేసును ఎలిషాగాను బైబిల్లో అనేక భాగాలు సూచిస్తాయి. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమం ఇది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను ఎలియా అని, ఎలిషాను ఎలిసియస్ అని రాశారు. ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ కనిపిస్తాయి. బైబిల్ పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రాసిన వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నట్టు, దాన్ని అంగీకరించినట్టు బైబిల్ భాగాలు అనేకం వెల్లడిస్తాయి. పాత నిబంధన గ్రంథంలోని చివరి అంశం ఎలిజా ఎలిషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చేయడం. చూడండి, ప్రభువు తాలూకు మహత్తర భయంకర దినం రావడానికి ముందు ఎలిజా ప్రవక్తను మీకోసం పంపిస్తాను అని బైబిల్లో రాసి పెట్టబడి ఉంది. ఈ ప్రకారంగా ప్రభువు రావడానికి ముందు పంపగా వచ్చిన యోహాను క్రీస్తు రాకను చాటడానికి ఉపకరించే విధంగా ఆయన కన్నా కొద్దిగా ముందు పుట్టాడు. యోహాను తండ్రి అయిన జకరియాకు ఒక దేవదూత ప్రత్యక్షమైంది. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా తప్ప మరొకరు కారని ధృవపరచడానికి. కానీ దేవదూత అతనికి ఇలా చెప్పాడు: భయపడకు జకరియా, ఏమంటే నీ ప్రార్థన వినపడింది. నీ భార్య ఎలిజబెత్తు నీకు కొడుకును కంటుంది. అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. ఇజ్రాయేలీల సంతానంలో అనేక మందిని అతను వాళ్ళ దేవుడు వైపు తిప్పుతాడు. తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞాన మార్గం వైపు తిప్పడానికి, ప్రభువు ఆగమనం కోసం ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చేయడానికి ఎలియా ఆత్మతోనూ శక్తితోనూ ఆయన రాకకు ముందే వస్తాడు. యోహానును యేసు ఎలిజాగా 2 సార్లు నిర్ద్వంద్వంగా గుర్తుపట్టాడు. ఎలియా ఇదివరకే వచ్చాడు, వాళ్ళది ఎరుగరు. ఆయన బాప్తిస్తమిచ్చే యోహాను గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారు. మళ్ళీ అంటాడు క్రీస్తు: యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు, ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. మీరు గ్రహించినట్లయితే రావలసి ఉన్న ఎలియా ఇతడే. తాను ఎలియానన్న విషయం యోహాను ఒప్పుకోకపోవడంలో యోహాన్ అనే వేషంలో ఉన్న తాను మహాగురువైన ఎలిజా బాహ్యోత్కర్షతో వచ్చిన వాణ్ణి కానని చెప్పడం అతని ఉద్దేశం. పూర్వజన్మలో తాను తన మహిమ అనే ఉత్తరీయాన్ని, ఆధ్యాత్మిక సంపత్తిని శిష్యుడైన ఎలిషాకు ఇచ్చేశాడు. ఎలిషా అన్నాడు: మిమ్మల్ని వేడుకుంటాను, మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అన్నాడు. దానికి అతను చెప్పాడు: నువ్వు కష్టమైంది అడుగుతున్నావు, అయినా నీ నుంచి నన్ను తీసుకుపోతుండగా నువ్వు చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. ఎలిజా మీది నుంచి పడ్డ ఉత్తరీయాన్ని అతను తీసుకున్నాడు. ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారైంది. కారణం ఏమంటే, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలిషా యేసుకు ఎలిజా యోహాను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు. కొండ మీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు మోసెస్లో ఆయన చూసినది తన గురువు ఎలియాను. శిలువ మీద తన అంత్య సమయంలో యేసు ఇలా అరిచాడు: ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేశావు అని అర్థం. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళల్లో కొందరు అది విన్నప్పుడు ఈయన ఎలియాను పిలుస్తున్నాడు, ఈయన్ని కాపాడడానికి ఎలియా వస్తాడేమో చూద్దాం అన్నారు. కాలావధి లేని గురుశిష్య సంబంధం యోహానుకు యేసుకు ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరి మహాశయులకు కూడా ఉంది. మృత్యుంజయులైన ఆ పరమగురుదేవులు తమ శిష్యుడి జన్మలు రెండికి మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన ఆకాశ జలాల్ని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగాను పెద్దవాడిగాను లాహిరి మహాశయులు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్లీ కూర్చడానికి తమ శిష్యుడికి 33వ ఏడు వస్తేనే కానీ సరైన కాలం రాలేదని బాబాజీ భావించారు. రాణికేత్ సమీపంలో కొన్నాళ్లు కలిసి ఉన్న తరువాత స్వార్థరహితులైన గురుదేవులు తమ ప్రియ శిష్యుడిని తమ దగ్గరే ఉంచేసుకోకుండా బాహ్యమైన లోక కళ్యాణ సాధన కోసం లాహిరి మహాశయుల్ని విడుదల చేశారు. నాయనా, నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను. అటువంటి వాగ్దానంలోని అనంతమైన అంతరార్థాల్ని మర్త్యుడైన ఏ ప్రేమికుడు నెరవేర్చగలడు? సమాజ సామాన్యానికి తెలియకుండానే కాశీలో ఒక మారుమూల 1861లో మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభమైంది. పూలవాసనని ఎవరూ అణిచిపెట్టలేరు.
అలాగే ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరి మహాశయులు సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు ఈ విముక్త సిద్ధ పురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుంచి రావడం మొదలుపెట్టాయి. లాహిరి మహాశయుల్ని ఎక్స్టాటిక్ బాబు అంటే ఆనందమగ్నుడు అనే ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీష్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగా గమనించిన వారిలో ఒకడు. అయ్యా, మీరు దిగులుగా కనిపిస్తున్నారు, ఏమిటి ఇబ్బంది? లాహిరి మహాశయులు ఒకనాడు పొద్దున తమ యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది. ఇంగ్లండులో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది. నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను. ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను అని లాహిరి మహాశయులు ఆయన గదిలోంచి వచ్చేశారు. ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నారు. తిరిగి వస్తూ ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు. మీ ఆవిడ మెరుగవుతున్నారు. ఇప్పుడు మీకు ఉత్తరం రాస్తున్నారు. సర్వజ్ఞులైన ఆ యోగి పుంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదహరించారు. ఎక్స్టాటిక్ బాబు, మీరు సామాన్య వ్యక్తి కాదని నాకు ముందే తెలుసు. అయినా మీరు సంకల్ప మాత్రం చేత దేశ కాలాన్ని బహిష్కరించగలరన్నదే నమ్మలేకుండా ఉన్నాను. చివరికి అనుకున్న ఉత్తరం వచ్చింది. అందులో తమ భార్య కోలుకోవడాన్ని గురించిన శుభవార్త ఉండడమే కాదు, కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చుమచ్చు అలాగే ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆయన భార్య భారతదేశానికి వచ్చింది. లాహిరి మహాశయుల్ని కలుసుకొని పూజ్యభావంతో ఆయన్ని తదేకంగా చూసింది. కొన్ని నెలల కిందట నేను లండన్లో నా రోగశయ్య పక్కన చూసింది దివ్య కాంతితో పరివేష్టితమై ఉన్న మీ రూపాన్నే. తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమైంది. తరువాత కొద్ది కాలానికే ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అంది ఆమె. ఆ మహాగురువులు రోజురోజుకు ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విధులకు, ఉద్యోగ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా ఈ మహాగురువులు విద్యా విషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తి కనబరిచారు. అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు. కాశీలో బెంగాలీ టోరా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడానికి క్రియాశీలకమైన కృషి చేశారు. వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు అనేక మంది జిజ్ఞాసులైన సత్యాన్వేషకుల కోసం పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. ఈ సమావేశాలకు గీతా అసెంబ్లీ అని పేరు వచ్చింది. బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరి మహాశయులు వృత్తి, ఉద్యోగ, సామాజిక విధులు నిర్వర్తించిన తరువాత భక్తియుక్తమైన ధ్యానానికి టైం ఎక్కడ ఉంటుంది అన్న సామాన్యమైన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం వేల కొద్ది స్త్రీ పురుషులకు ప్రేరణ అయ్యింది. స్వల్పమైన జీతం ఆర్జిస్తూ మితవ్యయం చేస్తూ నిరాడంబరంగా సర్వజన సులభులైన ఈ గురువులు క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా సుఖంగా సాగారు. పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ లాహిరి మహాశయులు మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా అందరి పట్ల పూజ్యభావం ప్రదర్శించేవారు. తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా ఆయన వాళ్లకు ప్రతి నమస్కారం చేస్తూ ఉంగేవారు. పిల్లవాడికి ఉండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు. అయితే గురువు పట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ప్రాచ్యదేశ ఆచారమే అయినప్పటికీ తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ఇతరులను అనుమతించడం అరుదు. లాహిరి మహాశయుల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రతి మతం వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వడం. హిందువులొక్కరే కాదు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు. అద్వైతులు, ఇతర మతాల వాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందని వాళ్ళు కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది ఉపదేశం అందుకునేవారు. ఆయన శిష్యుల్లో ఉన్నత స్థాయి అందుకున్న వాళ్ళల్లో ఒకడు అబ్దుల్ గఫూర్ ఖాన్. ఈయన ముస్లిం. తాము సర్వోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందిన వారై లాహిరి మహాశయులు తమ కాలంలో ఉన్న కఠినమైన కులదురభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని జీవిత మార్గాల వాళ్ళు సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు. దైవ ప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరి మహాశయులు సమాజం నుంచి వెలి అయిన వాళ్ళకి, దళిత జాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు. నువ్వెవరి వాడివి కావని, ఎవరూ నీ వారు కారని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలుచుకో. కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో అని చెబుతుండేవారు మహాగురువులు తమ శిష్యులకు. ప్రతిరోజు దైవానుభూతి అనే గాలికుంబడంలో ఎగురుతూ రాబోయే మృత్యు అనే సూక్ష్మ యాత్రకు తయారవు. మాయ వల్ల నిన్ను నువ్వు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికి అది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే.
ఎన్ని రకాల చావులున్నాయి మన శరీరంలో, చావు తప్ప మరొకటి అందులో లేనే లేదు అని మార్టిన్ లూథర్ గారు అన్నారు. నిజానికి అది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. ఎడతెరిపి లేకుండా ధ్యానం చెయ్యి. ఏ విధమైన క్లేశమూ లేని అనంతతత్వంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండడం మానేయి. క్రియాయోగం అనే రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో. వివిధ శిష్యుల్ని తమ తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్టకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు. విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికి ఉన్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెబుతూ లాయిరిమాసేలు తమ తమ పరిసరాలకు పెంపకానికి తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తుండేవారు. ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలి అని చెప్పేవారు గురుదేవులు. హిందువు రోజుకు అనేక మాటలు ధ్యానంలో కూర్చోవాలి. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ రోజు అనేక మాటలు ముఖాళ్ల మీద వంగాలి. ఈ గురువర్యులు సునిశ్చితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో నడిపించేవారు. సాంప్రదాయికమైన సన్యాస మార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వడంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపేవారు. సన్యాసాశ్రమ విధుల్ని గురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూ ఉండేవారు. సనాతన దివ్య దర్శనాలని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింపజేసుకోవడంలో నిమగ్నమయ్యేవాడే జ్ఞాని అన్నారాయన. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. మీ మనసుల్లోంచి దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చిత్తకుప్ప తొలగించేయండి. అపరోక్ష జ్ఞానం అనే స్వచ్ఛమైన విభజన కారకమైన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన ఆంతరిక మార్గదర్శకత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి. జీవితంలో ప్రతి సందిగ్ధ స్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోవడంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషి కన్నా తక్కువ వాడేమీ కాడు. సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు, బూజు పట్టిన పుస్తకాల్లో కాదు. చంద్రుని చూడాలంటే ఆకాశంలోకి చూడు, నీటి మడుగులో కాదు అని ఒక పారసీక సామెత ఉంది. గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్య బృందానికి ఒకనాడు ప్రదర్శితమయ్యింది. ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు. స్పందనాశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరి మాసేలు హఠాత్తుగా ఎగు శ్వాసతో అరిచారు, జపాను తీర సముద్రంలో అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగిపోతున్నాను అని. మర్నాడు పొద్దున టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు. అందులో ముందు రోజున జపాన్ సమీపంలో ఓడ మునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది. లాహిరి మాసేలు శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్లు చాలామంది ఆయన తమకు సమీపంలో ఉన్న సంగతి ఎరుగుదురు. క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పేవారు ఆయన. తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను అని. ఆ మహాగురువుల ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్ర సన్యాల్ పడుచు వయసులో ఉండగా 1892లో కాశీకి వెళ్ళలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు. లాహిరి మాసేలు భూపేంద్రుడికి కలలో కనిపించి దీక్ష ఇచ్చారు. తరువాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మన్నారు. నీకు ఇది వరకే దీక్ష ఇచ్చాను కలలో అని జవాబిచ్చారు లాహిరి మాసేలు. శిష్యులు ఎవరైనా తమ లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా గురుదేవులు మెల్లగా అతని చెక్కదిద్దేవారు. శిష్యుడి లోపాల గురించి 10 మందిలో చెప్పక తప్పనప్పుడు కూడా లాహిరి మాసేలు మాటలు సౌమ్యంగా నయం చేసేలా ఉంటాయి అని ఒకసారి చెప్పారు నాకు శ్రీ యుక్తేశ్వర్ గారు. తరువాత విచారంగా ఇంకా ఇలా అన్నారు, మా గురువుగారి బాణం మనల్ని తప్పించుకోవడానికి ఎన్నడూ ఏ శిష్యుడు పారిపోలేదు. నేను ఆపుకోలేకపోయాను. వాడిగా ఉన్నా ఉండకపోయినా నా గురుదేవుల ప్రతిబాట నా చెవులకు సంగీతం లాంటిదని సత్యప్రమాణంగా వారికి నచ్చజెప్పాను. లాహిరి మాసేలు క్రియాయోగాన్ని జాగ్రత్తగా 4 క్రమోన్నత దీక్షలుగా విభజించారు. సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తరువాతే పై 3 ప్రక్రియలు ఉపదేశించేవారు. ఒకనాడు ఒక శిష్యుడు గురువుగారు తన విలువను సరిగా అంచనా వేయడం లేదని గట్టిగా నమ్మకం ఏర్పరచుకొని తన అసంతృప్తి వెల్లడించాడు. గురుదేవ, నేను 2వ దీక్షకు నిశ్చయంగా సిద్ధంగా ఉన్నాను. సరిగా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది. వినయ సంపన్నుడైన బృందా భగత్ అనే శిష్యుడు లోపల అడుగు పెట్టాడు. అతడు కాశీలో ఒక పోస్ట్ మ్యాన్. బృందా, ఇలా నా పక్కన కూర్చో. మహాగురువులు అతని కేసి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ చూశారు.
ఒక్క మాట చెప్పు, రెండో క్రియకు సిద్ధంగా ఉన్నావా? ఆ చిన్న పోస్ట్ మ్యాన్ గురుదేవులను వేడుకుంటున్నట్టుగా చేతులు జోడించాడు. గురుదేవా, ఇంకే ఉపదేశాలు నాకు వద్దండి. ఇంతకన్నా పై ఉపదేశాల్ని ఎలా వంట పట్టించుకోగలను? ఈ రోజు మీ దీవెనలు కోరడం కోసం వచ్చాను. ఏమంటే మొదటి క్రియే నన్ను దైవపరమైన మత్తులో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చేయలేకుండా చేసిందండి అన్నాడు భయంగా. అప్పుడే బృంద ఆత్మసాగరంలో ఈదులాడుతున్నాడు. లాహిరి మహాశయులన్న మాటలకు ఆ రెండో శిష్యుడు తల ఉంచుకున్నాడు. గురుదేవా, పని చేయడం చేతగాక పనిముట్లకు వంగలు పెట్టే నాసిరకం పనివాణ్ణి నేను అన్నాడతను. వినయశీలుడైన ఆ పోస్ట్ మ్యాన్ చదువుకున్నవాడు కాడు. కానీ తరువాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాడంటే, ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు. పాపము పాండిత్యము రెండూ ఎరగని చిన్న బృంద పండితలోకంలో ప్రసిద్ధి పొందాడు. లాహిరి మహాశయులకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా భారతదేశంలో దూర ప్రాంతాల నుంచి కూడా వందల కొద్ది శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. తమ కుమారులిద్దరి అత్తవారిళ్లకు వచ్చిన సందర్భాల్లో ఆయన చాలా మాటలు బెంగాలు వచ్చారు. ఆ విధంగా ఆయన ఉనికి వల్ల బెంగాలు చిన్న చిన్న క్రియాయోగి బృందాల తేనెపట్టు అయ్యింది. ముఖ్యంగా కృష్ణానగర్, విష్ణుపూర్ జిల్లాల్లో అనేక మంది నిరాడంబర శిష్యులు ఈనాటికి ఆత్మధ్యానపరమైన అదృశ్యవాహిని ప్రవహిస్తూ ఉండేటట్టు చేస్తున్నారు. లాహిరి మహాశయుల దగ్గర క్రియాదీక్ష పొందిన అనేక మంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు కాశీలో ఉండే ప్రఖ్యాతులు స్వామి భాస్కరానంద సరస్వతి, ఉన్నత మూర్తిమత్వం గల దేవగర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి. లాహిరి మహాశయులు కొంతకాలం పాటు కాశీలోని మహారాజా ఈశ్వరీ నారాయణ సింహ బహదూర్ వారి కుమారుడికి ప్రైవేటు ట్యూటర్గా పనిచేశారు. గురువుగారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి ఆ మహారాజా, ఆయన కుమారుడు కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. అలాగే మహారాజా యతీంద్ర మోహన్ ఠాకూర్ గారు కూడా దీక్ష తీసుకున్నారు. లాహిరి మహాశయుల శిష్యుల్లో పలుకుబడి గల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికి ప్రచారం ద్వారా క్రియాయోగి మండలిని విస్తృతం చేయాలన్న కోరిక ఉంటుండేది. గురువుగారు దానికి అనుమతి ఇవ్వలేదు. కాశీరాజుకు వైద్యుడుగా ఉన్న ఒక శిష్యుడు గురువుగారి పేరును కాశీబాబాగా వ్యాప్తి చేయడానికి వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడు. గురువుగారు దాన్ని కూడా నిషేధించారు. క్రియాకుసుమ గంధాన్ని సహజ రీతిలోనే వ్యాపించనివ్వండి అన్నారాయన. క్రియాబీజాలు ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాల్లో తప్పకుండా మొలకెత్తుతాయి. వ్యవస్థాపరమైన ఆధునిక మార్గం ద్వారా కానీ, అచ్చు యంత్రం ద్వారా కానీ ప్రచారం చేసే పద్ధతిని మహాగురువులు అవలంబించినప్పటికీ తమ సందేశ శక్తి అడ్డు ఆపులేని బురద వెల్లువల పెళ్లిపికి తన దాటితో మానవ మనస్సుల తీరాలను ముంచేస్తుందని ఆయనకు తెలుసు. పరివర్తన చెంది పరిశుద్ధి నందిన భక్తుల జీవితాలే క్రియాయోగం అమరజీవ శక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు. 1886లో అంటే రాణికేత్లో దీక్ష తీసుకున్న 25 ఏళ్ల తరువాత లాహిరి మహాశయులు పెన్షన్ మీద పదవీ విరమణ చేశారు. పగటిపూట కూడా ఆయన దొరకడంతో శిష్యులు ఇతోధిక సంఖ్యలో రావడం ప్రారంభమైంది. మహాగురువులు ఇప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు ప్రశాంతంగా పద్మాసన బద్దులై మౌనంగానే కూర్చుంటూ వచ్చారు. కొద్దిసేపు షికారుకు వెళ్ళడానికి కానీ, ఇంట్లోనే ఇతర చోట్లకు వెళ్ళడానికి కానీ ఆయన తమ గది విడిచి వెళ్ళింది చాలా అరుదు. గురుదేవుల దర్శనం కోసం దాదాపు ఎడతెరిపి లేకుండా శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు. లాహిరి మహాశయులకు శిష్యులు ఇచ్చిన ఇతర బిరుదులు యోగివర్ అంటే యోగుల్లో శ్రేష్ఠులు, యోగిరాజ్ అంటే యోగుల్లో రాజుల వంటి వారు, మునివర్ అంటే మునుల్లో శ్రేష్ఠులు. ఇవి కాక నేను చేర్చింది మరొకటి, యోగావతార్ అంటే మానవ రూపంలో జన్మించిన యోగ విద్య. మొత్తం మీద ఆయన ఒకే ప్రభుత్వ శాఖలో 35 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. చూసే వాళ్ళకి సంభ్రమాశ్చర్యాలు కలిగించేటట్టుగా లాహిరి మహాశయులకు అలవాటైన శారీరక స్థితి, ఊపిరి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నాడీ గుండె కొట్టుకోవడం మానేయడం, గంటల తరబడి రెప్పపాటు లేకుండా ఉండే విశాల ప్రశాంతమైన నేత్రాలు, ప్రగాఢమైన ప్రశాంతి పరివేశం వంటి మానవాతీత లక్షణాల్ని ప్రదర్శించేది. ఆత్మోద్ధరణానుభూతి పొందకుండా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. దైవ సాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు. పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఆర్యమిషన్ ఇన్స్టిట్యూషన్ అనే పేరుతో ఒక యోగ కేంద్రం స్థాపించడానికి గురువుగారు ఇప్పుడు అనుమతించారు. ఈ కేంద్రం యోగ సంబంధమైన ఔషధులు పంచిపెడుతూ ఉండేది. భగవద్గీత చౌక ధరకు అమ్మడానికి అనువుగా బెంగాల్లో మొట్టమొదట ప్రచురణ చేసింది ఈ కేంద్రమే. హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్యమిషన్ గీత ప్రతులు వేలాది ఇళ్లలోకి ప్రవేశం పొందాయి. సనాతనాచారం ప్రకారం గురుదేవులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా వేప నూనె ఇస్తుండేవారు. ఈ నూనె బట్టి పట్టి ఇమ్మని గురుదేవులు ఏ శిష్యునైనా కోరినట్లయితే ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు. అదే మరొకరెవరైనా ప్రయత్నిస్తే చిత్రమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. అవసరమైన
ప్రక్రియల్లో నూనె బట్టి పెట్టడం అయిన తర్వాత చూస్తే ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరైపోయి ఉండేది. గురుదేవుల ఆశీస్సు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమవుతోంది. మార్గోసా చెట్టు, దాని ఔషధ విలువలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా గుర్తింపు పొందాయి. చేదుగా ఉండే వేపబెరడు ఒక టానిక్గా ఉపయోగిస్తారు. గింజల నుంచి, పళ్ళ నుంచి తీసిన నూనె కుష్టు మరికొన్ని ఇతర వ్యాధులు నయం చేయడానికి వాడతారు. హిందూ వైద్య శాస్త్రాలని ఆయుర్వేదం అంటారు. వైదిక వైద్యులు సున్నితమైన శస్త్రచికిత్సా పరికరాలు ఉపయోగించారు. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. విషవాయువు ప్రభావాలకు విరుగుడు ఎలా వేయాలో తెలుసుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు చేశారు. మందుల అంతశక్తిని పెంపు చేయడంలో ఆరితేరారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది నాటి హిప్పోక్రేట్స్ అనే ప్రసిద్ధ గ్రీక్ వైద్యుడు తన మెటీరియా మెడికా అంటే ఔషధ పదార్థ తత్వశాస్త్రంలో చాలా మటుకు హిందూ ఆధార గ్రంథాలలోంచి అరువు తెచ్చుకున్నాడు. లాహిరి మహాశయుల చేతిరాత ఆయన సంతకం బెంగాలీ లిపిలో పైన చూడవచ్చు. పై పంక్తులు ఒక శిష్యుడికి రాసిన ఉత్తరంలోనివి. మహాగురులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఇలా అన్వయించారు. కనురెప్పలు అల్లాడనంతటి ప్రశాంత స్థితిని అందుకున్నవాడు శాంభవి ముద్ర సిద్ధింపజేసుకున్నవాడు. చాలా మంది మహాప్రవక్తలలాగే లాహిరి మహాశయులు కూడా తమకు తాముగా పుస్తకాలేమీ రాయలేదు, కానీ పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించారు. మహాగురువుల మనుమలు నా ప్రియమిత్రులు కీర్తిశేషులు ఆనందమోహన్ లాహిరి ఇలా రాశారు. భగవద్గీతలోనూ మహాభారత ఇతిహాసంలో ఇతర భాగాల్లోనూ వ్యాసఘట్టాలు ఉంటుంటాయి. ఈ వ్యాసఘట్టాలని ప్రశ్నించకుండా వదిలేస్తే ఇట్టే అపార్థం చేసుకోవడానికి వీలైన చిత్రమైన పురాణ కథలే కనిపిస్తాయి. ఈ వ్యాసఘట్టాలని వివరించకుండా వదిలేస్తే వేల కొద్ది సంవత్సరాల ప్రయోగ అన్వేషణ అనంతరం మానవాతీతమైన ఓర్పుతో భారతదేశం పరిరక్షిస్తూ వచ్చిన ఒకానొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్లే లెక్క. శాంభవి ముద్ర అంటే భూమధ్యంలో చూపు నిలిపి ఉంచడం. యోగి ఒకానొక ప్రశాంత మానసిక స్థితిని చేరుకున్నప్పుడు అతని కనురెప్పలు కదలవు, అంతర్లోకంలో లీనుడై ఉంటాడు. ముద్ర అనేది మామూలుగా వేళ్లతోనూ చేతులతోనూ చేసే ధార్మికాచారపరమైన ఒక చేష్టను సూచిస్తుంది. చాలా ముద్రలు నిశ్చితమైన నరాల మీద పనిచేసి ప్రశాంతత అలవరుస్తాయి. సనాతన హిందూ శాస్త్ర గ్రంథాలు నాడుల్ని, శరీరంలో 72,000 నాడీ మార్గాలు, మనసుతో వాటికి గల సంబంధాల్ని సునిశ్చితంగా వర్గీకరించాయి. అర్చనలోనూ యోగ సాధనలోనూ ఉపయుక్తమైన నరాలకు ఈ విధంగా శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉంది. విగ్రహశిల్ప శాస్త్రంలోనూ ధార్మికాచారపరమైన భారతీయ నాట్యాల్లోనూ ఈ ముద్రలకు విస్తృతమైన భాష ఒకటి కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 3,000 ఏళ్ల నాటివని నిర్ణయించదగిన సింధు నది లోయలో పురాతత్వ పరిశోధన క్షేత్రాల్లో తవ్వితీసిన కొన్ని ముద్రికల మీద ధ్యానముద్రతో కూర్చొని ఉన్న ఆకృతులు కనిపిస్తున్నాయి. ఈనాటికి యోగ సాధన విధానంలో వాడుకలో ఉన్న ఈ ముద్రల్ని బట్టి యోగశాస్త్ర మౌలిక అంశాలు కొన్ని ఆనాటికే తెలిసి ఉన్నవని నిష్కర్ష చేయడానికి వీలు కలుగుతోంది. భారతదేశంలో 5,000 ఏళ్లకు పూర్వమే అధ్యయనానుశీలన పద్ధతుల సహాయంతో సక్రమమైన ఆత్మపరిశీలన సాధన చేసేవారన్న నిర్ణయానికి రావడం హేతురహితం కాకపోవచ్చు. ప్రొఫెసర్ డబ్ల్యూ నార్మన్ బ్రౌన్ అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ లెర్న్డ్ సొసైటీస్ వాషింగ్టన్ డీసీ వారి బులెటిన్లలో పేర్కొన్నాడు. అయితే హిందూ పవిత్ర గ్రంథాలు చూపించే ప్రమాణం యోగశాస్త్రం భారతదేశంలో చెప్పనలివి కానన్ని వేల సంవత్సరాల నుంచి వర్ధిల్లుతూ ఉందని, పవిత్ర గ్రంథాల్లో శబ్దచిత్ర కల్పనాత్మకమైన చిక్కుల్లో తెలివిగా కనుమరుగు చేసి ఉంచిన మతశాస్త్రాన్ని రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి లాహిరి మహాశయులు వెలుగులోకి తెచ్చారు. వేద మంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యం ఉన్నవన్న సంగతి మహాగురువులు నిరూపించిన మీదట ఇప్పుడు అవి అర్థం కాని మాటల గారడి అనిపించడం మానేశాయి. విషయ వాంఛల ముందు మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకు తెలుసు. కానీ మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయవాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది. వాడికి తాను లోలుడయ్యే ఉద్దేశం మనిషిలో కనిపించదు. ఇక్కడ ఈ నివృత్తి అంటే అధమ ప్రకృతి తృణీకారం, ఒక ప్రవృత్తి అంటే పరమానంద అనుభూతితో సమంగా ఒకే కాలంలో జరుగుతుంది. అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే కేవల నివృత్తి బోధకమైన నీతి సూత్రాలు మనకు నిరుపయోగం అవుతాయి. దృశ్యమాన విషయాలన్నిటి వెనుక ఉండేది అనంతం, అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి చెబుతుంది. కనుక నామరూపాలన్నిటి వెనుక ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోవడంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతిపరిచయం వల్ల దాని పరమరహస్యాల గురించి అవజ్ఞ ఏర్పడుతుంది. దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దాని చేత నిర్బంధంగా పనిచేయించుకోవడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని విధిస్తుంటాం. మనం దాన్ని
సొంతానికి వాడుకుంటాం. అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతోంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరుబోతు యజమానికి అతని నౌకరుకు ఉండే సంబంధం లాంటిది. లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి సాక్షిబోన్లో బందీ లాంటిది. దాన్ని మనం అడ్డుపరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం. మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా చూస్తాం. అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పైశక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తల ఉంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైన ఈ అధికారాన్ని అవగాహన చేసుకొని భౌతికవాది అలౌకిక ఘటనాత్మకం అని అంటాడు. లాహిరి మహాశయుల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకానొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది. క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, దృగ్విషయాలన్నిటి పట్ల అవి మార్మికమైనవైనా లేదా దైనందిన సంఘటనలైనా ఆధ్యాత్మిక పూజ్యభావాన్ని అనుభూతం చేసుకోవడానికి ఒక దారి కనుక్కుంటాడు. 1000 ఏళ్ల కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించడం లేదని, ఈనాడు అంతుపట్టని విషయాలన్నవి మరో 100 ఏళ్లకు శాస్త్రనియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తుంచుకోవాలి. క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనది. అది గణిత శాస్త్రంలా సత్యమైనది. కూడికలు, తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది. గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టేయండి. తర్కబుద్ధి కలవాళ్ళు అటువంటి సత్యాల్ని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నింటినీ నిషేధించండి. దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్లీ వెల్లడి అవుతూనే ఉంటాయి. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయికి చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహావతారాలైనట్టు విజ్ఞానం రూపుగట్టిన శ్రీ యుక్తేశ్వరులను న్యాయతః జ్ఞానావతారులని పేర్కొనదగినట్టుగానే లాహిరి మహాశయులు యోగావతార స్వరూపులు. ఆశ్చర్యపోజాలని వాడు, అలవాటుగా ఆశ్చర్యపోనివాడు. అతను అనేక రాయల్ సొసైటీలకు అధ్యక్షుడైన, అన్ని ప్రయోగశాలల వేదశాలల ప్రతీకల్ని వాటి ఫలితాల్ని తన బుర్రలోనే ఇముడ్చుకొని ఉన్నవాడైనా వెనకాల కన్నులేని కళ్ళజోడు లాంటివాడు అని కార్లైల్ సార్టర్ రిసార్టర్స్లో రాశాడు. శ్రీ యుక్తేశ్వర గారు తమ శిష్యులైన పరమహంస యోగానంద గారిని దివ్య ప్రేమావతారులుగా పేర్కొన్నారు. పరమహంస గారి నిర్యాణానంతరం ఆయన ప్రధాన శిష్యులు ఆధ్యాత్మిక వారసుడు రాజర్షి జనకానంద, శ్రీ జేమ్స్ జేలిన్ ప్రేమావతార బిరుదు ఆయనకు అర్పించారు. గుణాత్మక, పరిమాణాత్మక ప్రమాణాలు రెండింటి దృష్ట్యా లాహిరి మహాశయులు సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని శ్రీసుమాదిరి ఉన్నత మూర్తిమత్వానికి పెంచడానికి వారికున్న శక్తిని బట్టి, జన్యబాహుల్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని బట్టి లాహిరి మహాశయులు మానవజాతి రక్షకుల కోవలోకి వస్తారు. ప్రవక్తగా ఆయన అద్వితీయత యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి, నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ట. అలౌకిక ఘటనల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరి మహాశయులు తరచూ ఇలా అనేవారు: జన బాహుల్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించను కూడదు, ప్రశ్నించను కూడదు. ఈ పుస్తకంలో నేను ఎక్కడైనా ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు కనిపించినట్టయితే ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాను. అయినప్పటికీ బాబాజీ లాహిరి మహాశయ, శ్రీ యుక్తేశ్వర గారుల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నాను. క్లిష్టమైన దార్శనిక విషయాలతో వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చడం జరగని పని. గృహస్థ యోగిగా లాహిరి మహాశయులు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక, మతధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేతబుచ్చుకొని సంచారం చేసి తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడి గురై ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోవడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒకచోట యోగ సాధన చేయడంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా అక్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు. ఈయన ఆధునికులైన సర్వశ్రేష్ఠ ఆదర్శ రూపులైన యోగి. ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది.
కొత్త వాళ్లకు ఒక కొత్త ఆశారేఖ. దైవ సాయుధ్యం స్వయం కృషి ద్వారా సాధ్యం అని, అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాల మీద కానీ విశ్వనియంత నిరంకుశ సంకల్పం మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు అని యోగావతారులు ఉద్ఘాటించారు. మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. 35వ అధ్యాయం పూర్తయింది.